నమస్కారము. ఈరోజు వెర్బ్ చదివిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సహజంగా పరీక్షలకు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఐటమ్స్నే ఇక్కడ ఎంచుకొని ఇవ్వబడింది. ఇది టెన్స్ ప్రాక్టీస్గా గుర్తించండి. ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 15 మినిట్స్లో దీన్ని సాల్వ్ చేయండి. రీడ్ ఈచ్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. ప్రశాంతంగా చదవండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ ఏబిసి ఆర్ డి. ఏబిసిడిలలో ఒక ఆన్సర్ సరైనది, దాన్ని ఎంచుకోండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్స్. దీన్ని మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి, ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇచ్చిన వాక్యాన్ని నిశ్చితంగా పరిశీలించండి. షీ డాష్ గో టు మార్కెట్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారము వెళ్తుంది కాబట్టి ఇది హ్యాబిచువల్ యాక్షన్ లేదా అలవాటు. అలాంటివి ఎప్పుడూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. కాబట్టి షీ తర్వాత గో రాదు, గోస్ రావాలి. ఎందుకంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది కాబట్టి వెర్బ్కు ఎస్ చేరుతుంది. కాబట్టి షీ గోస్ టు ద మార్కెట్ ఎవ్రీ సండే అని రాయాల్సి ఉంటుంది. 2, ఐ డాష్ మై హోంవర్క్ వెన్ ద లైట్స్ వెంట్ అవుట్. లైట్లు పోయేటప్పటికి నేను హోంవర్క్ చేస్తూ ఉంటిని అని దీని ఆన్సర్ అయి ఉండాలి. ఎందుకనంటే లైట్స్ వెంట్ అవుట్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్తో పాస్ట్ కంటిన్యూడ్ టెన్స్ అసోసియేట్ అవుతుంది. కాబట్టి ఐ వాజ్ డూయింగ్ మై హోంవర్క్. వాజ్ డూయింగ్ అనేది ఇక్కడ సమాధానం అవుతుంది. 3 చూడండి. దే డాష్ ఇన్ దిస్ టౌన్ సిన్స్ 2010. 2010 నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది పర్ఫెక్ట్ టెన్స్ కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కానీ చెప్పచ్చు. ఎప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగించకూడదు, ఎందుకంటే అప్పటి నుంచి జరుగుతున్న చర్య కాబట్టి. లాంగ్ బ్యాక్ నుంచి జరుగుతున్నది ఎప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పకూడదు. దే హ్యావ్ లివ్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. 4, బై నెక్స్ట్ ఇయర్ షీ డాష్ హర్ డిగ్రీ. నెక్స్ట్ ఇయర్కి ఆమె కంప్లీట్ చేయగలదు. బై నెక్స్ట్ ఇయర్ షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ. సి ఆన్సర్ అవుతుంది. ఎందుకనంటే ఆ టైంకి పూర్తి అవుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాం. హీ డాష్ ఏ మూవీ వెన్ ఐ కాల్డ్ హిమ్. నేను పిలిచేటప్పటికి అతను మూవీ చూస్తూ ఉన్నాడు కాబట్టి 2 పాస్ట్ టెన్స్కి రిలేటెడే కాబట్టి హీ వాజ్ వాచింగ్ అని రాయాల్సి ఉంటుంది. ఐ కాల్డ్ హిమ్ అని సింపుల్ పాస్ట్ టెన్స్లో మీకు ఒక క్లూ ఇచ్చాను కాబట్టి ఆ వాక్య భాగం కూడా సంబంధిత పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. అలానే 6 చూడండి. వీ డాష్ టు ద జూ లాస్ట్ వీకెండ్. అంటే గత వీకెండ్లో మేము సినిమాకు వెళ్ళాము. పాస్ట్ టెన్స్ కదా, వెళ్ళాము కాబట్టి లాస్ట్ వీకెండ్ అంటే వెళ్ళిన దానికి సంబంధించి పాస్ట్ టెన్స్ రెఫరెన్స్. అది వీ వెంట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ 7th వన్ జాగ్రత్తగా చూడండి. షీ డాష్ ఆల్రెడీ డాష్ హర్ లంచ్. అంటే ఇక్కడ మొదటి డాష్లో ఒక పదము తర్వాత డాష్లో ఒక పదము రాయాలి అని ఇక్కడే ఇస్తున్నారు. షీ డాష్ ఆల్రెడీ డాష్ హర్ లంచ్ కాబట్టి అప్పటికే పూర్తి చేసింది. షీ హ్యాస్ ఆల్రెడీ ఈటన్ సరిపోతుంది. కాబట్టి ఎందుకంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇప్పుడే పూర్తి అయింది అనే అర్థంతో వచ్చింది ఇక్కడ. షీ డాష్ ఆల్రెడీ డాష్ హర్ లంచ్. ఆమె ఇప్పటికే తినేసింది అని కాబట్టి హ్యాజ్ ఈటన్. ఇక్కడ బి చూడండి. హ్యావ్ ఏట్, ఈజ్ ఈటింగ్ రాదు. ఎందుకంటే ఇప్పుడు అని ఈజ్ ఈటింగ్ అంటే ఇప్పుడు తింటుంటే చెప్పాలా. ఇక్కడ ఆల్రెడీ అనే పదం దానికి పొసగదు. వాజు ఈట్ ఈ పదాలు కూడా సరిపోవు కాబట్టి ఖచ్చితంగా అక్కడ హ్యాజ్ ఈటన్ అనే పదమే సరిపోతుంది. నెక్స్ట్ 8th వన్. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ డాష్ ఎట్ హోమ్. ఇఫ్ ఇట్ రెయిన్స్ వర్షం అంటూ పడితే మేము ఇంటి దగ్గరే ఉంటాం. ఇది పాస్ట్ టెన్స్ కాదు, జరిగిపోయింది కాదు.
ప్రెజెంట్ టెన్స్ కూడా కాదు, జరగబోయే విషయం కాబట్టి ఫ్యూచర్ సంబంధించి ఉంటుంది. ఎప్పుడు కూడా ఇఫ్ గనక వస్తే వాక్యంలో రెండవ భాగంలో విల్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇఫ్ ఇట్ రైన్స్ వీ విల్ స్టే ఎట్ హోమ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇఫ్తో వచ్చినవి వాక్యంలో రెండవ భాగం విల్, షల్, కెన్ వీటిలో ఏదో ఒకటి ఉండాలి. ఐ డాష్ హిమ్ బిఫోర్ హీ లెఫ్ట్ ద ఆఫీస్. ఆఫీసుని వదిలిపెట్టేటప్పటికే నేను వాడిని చూచాను అని అర్థమై ఉంటుంది. కాబట్టి ఆఫీసును వదిలిపెట్టడమే పాస్ట్ టెన్స్, దానికి ముందుది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ఐ హ్యాడ్ సీన్ హిమ్ బిఫోర్ హీ లెఫ్ట్ ద ఆఫీస్. ఐ సీ కాదు, సీ ప్రెజెంట్ టెన్స్, సా చూచాను రెండు పాస్ట్ టెన్స్లో రాకూడదు. ఎందుకనంటే చూచిన దానికి ముందరే వాడు, అంటే ఇక్కడ ఆఫీసును వదిలిపెట్టేదానికి ముందరే నేను చూచాను కాబట్టి ఈ ఆఫీసు వదిలిపెట్టడం అనే చర్య కన్నా ముందు జరిగింది కాబట్టి దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్పాలి. 10th వన్, దే డాష్ క్రికెట్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రైన్. అది వర్షం పడేటప్పటికి వాళ్ళు ఆడుతూ ఉన్నారు అని చెప్పడం. కాబట్టి వర్షం మొదలయ్యేటప్పటికి స్టార్టెడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి వాళ్ళు ఆడుతూ ఉందిరి అని చెప్పాలి. దే వేర్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ అని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ వాక్యాల్లో రెండవ భాగాన్ని మీకు రెఫరెన్స్గా ఇస్తున్నారు, దాన్ని చూసుకోండి. అప్పుడు మీకు అది పాస్ట్ టెన్స్లో చెప్పాలన్నా, ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలన్నా, పాస్ట్ టెన్స్లో కూడా పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పాలన్నా, పాస్ట్ కంటిన్యూస్ చెప్పాలా అనేది మీకు అర్థమవుతుంది. అలా మీకు అర్థమైనప్పుడే ఆన్సర్ కరెక్ట్గా పెట్టగలరు. ఖచ్చితంగా మీరు పరిశీలించండి వాక్యాన్ని, అవకాశం ఉండేటువంటి విధానాలు ఏంటో చూడండి, వాటిలో ఏది సరైనదిగా ఉందో అది అక్కడ ఆన్సర్ చేయవలసి ఉంటుంది. మీకు ఇక్కడ ఆన్సర్స్ ఇస్తున్నాను, అవి కూడా వెరిఫై చేసుకోండి. ఎప్పుడు కూడా ఆన్సర్లకు డైరెక్ట్గా పోకండి. ఇచ్చిన దాన్ని మీరు డిస్కస్ చేయండి, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, మీరు నిర్ణయించుకోండి. మీ ఫ్రెండ్స్తో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రండి. ఇక్కడ ఆన్సర్లు ఉన్నాయి చూసుకోండి, తర్వాత మాత్రమే ఆన్సర్లను పరిశీలించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితుల దృష్టికి తేండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. జై హింద్.